సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామంలో ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నరసింహ హాజరయ్యారు. తెలంగాణలో అత్యధికంగా సైబర్ కేసులు మునగాల మండలంలోనే నమోదవటం జరిగిందని తెలిపారు. ఆన్లైన్లో డబ్బులు పంపడం వల్లనే సైబర్ నేరాలు పెరుగుతున్నాయని తెలిపారు. గ్రామ ప్రజలందరితోటి అక్కడ ఉన్నటువంటి ఎల్డర్స్ తోటి మనం పోలీస్ డిపార్ట్మెంట్ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ని గ్రామ స్థాయికి తీసుకొని వెళ్ళడం, డిఫెన్సివ్ డ్రైవింగ్ పాటిస్తూ యాక్సిడెంట్లకు గురి కాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో గ్రామస్తులందరినీ ఉత్తేజపరచడం జరిగింది. సో ఇందులో మనకు ఆకుపాముల అదేవిధంగా మునగాల మండల పరిధిలో మనకు నేషనల్ హైవే వెళ్తూ ఉంది. హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళేటువంటి పెద్ద నేషనల్ హైవే. దీని మీద అనునిత్యం చాలా వేల సంఖ్యలో వాహనాలు అనేవి ప్రయాణం చేస్తూ ఉంటాయి. అదేవిధంగా గ్రామస్తులు కూడా వివిధ పనుల నిమిత్తం హైవేని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా వాళ్ళంతా కూడా రోడ్డు యాక్సిడెంట్లు బారిన పడకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళందరినీ అవేర్ చేయడానికి ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న యువతకి, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా చెప్పడం జరిగింది, మద్యం తాగి కానీ మనం వాహనాలు నడిపినట్లయితే మనమే కాదు మన తోటి ఉన్నటువంటి ప్రయాణికులకు కూడా ఇబ్బంది అవుతుంది. దాని మీద విలువైనటువంటి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ప్రాణాలు కాపాడడంలో హెల్మెట్ అనేది ఎక్కువ దోహదం చేస్తుంది. మనకి ఈరోజు రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది 2 వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళే మరణిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ ప్రాణాలు రక్షించుకోవాలంటే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించడం జరిగింది.